హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యం కథ యూట్యూబ్ ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు నందిని. నేను ఒక డాక్టర్. వైజాగ్లోని సితారా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా. హాస్పిటల్లో మార్చరీ రూమ్ పక్కన ఒక పాత డెలివరీ వార్డు ఉంది. ఆ వార్డును ఇప్పుడు ఐసీయూగా మార్చడానికి పనులు జరుగుతున్నాయి. ఒకరోజు నాకు ఆ మార్చరీ రూమ్లో డ్యూటీ పడింది. చీకటి పడుతున్న కొద్దీ నా స్టాఫ్ మొఖాల్లో ఒక రకమైన ఆందోళన నాకు కనిపించింది. నేను మార్చరీ రూమ్కి డ్యూటీకి బయలుదేరుతుండగా నా స్టాఫ్ నన్ను చూసి, మేడం, మాకు కూడా ఆ మార్చరీ రూమ్ దగ్గర ఆల్రెడీ డ్యూటీ పడింది, కానీ మేము అక్కడ 1 గంట కూడా ఉండలేకపోయాము. అక్కడ ఏదో పిశాచి ఉంది, మీరు జాగ్రత్త, ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా డ్యూటీకి వెళ్ళాను. అప్పటికే వాచ్మెన్ నిద్రపోయాడు. మార్చరీ రూమ్ అంటే ఎవరికైనా భయమే కదా. దాంతో నాకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాటింది. హాస్పిటల్ అంతా నిశ్శబ్దం. నేను డెడ్ బాడీస్ లిస్టు చూస్తున్నా. సడన్ గా ఆ పాత డెలివరీ వార్డు నుండి ఒక చిన్నారి పాప ఏడుపు వినిపించింది. అప్పుడే పుట్టిన బేబీ ఏడుస్తున్నట్లు ఉంది ఆ శబ్దం. నేను షాక్ అయ్యా. ఆ వార్డులో ఎవరూ లేరు కదా, మరి ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది అని. నేను ధైర్యం చేసి ఆ శబ్దం వచ్చిన వైపు నడిచాను. వార్డులో అడుగు పెట్టగానే లైట్స్ ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా ఒక పాత ఉయ్యాల చిన్నగా ఊగుతూ ఉంది. ఆ ఊయల నుంచే ఏడుపు వినిపిస్తుంది, కానీ ఊయలలో ఎవ్వరూ లేరు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటే గోడల మీద ఉన్న పాత పెయింటింగ్లోని బొమ్మలు కళ్ళు తెరిచి నన్ను చూస్తున్నట్లు అనిపించింది. ఒక పెయింటింగ్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ ముఖంలో బాధ కనిపించింది. ఆ పెయింటింగ్ నుండి మెల్లగా ఒక కేక వినిపించింది. అది ఒక తల్లి ప్రసవ వేదనతో అరిచిన కేక. నాకు శ్వాస ఆడడం లేదు. వార్డు నుంచి ఎలాగైనా వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ నాకు ఎదురుగా ఉన్న ఒక పాత డెలివరీ టేబుల్ వద్ద ఒక తెల్లటి మసక రూపం కనిపించింది. అది ఒక స్త్రీ ఆకారం. ఆ రూపం తన కడుపును పట్టుకొని నొప్పితో విలవిలలాడుతుంది. ఆ మసక రూపం నా వైపు చూస్తూ, నాకు సహాయం చెయ్యండి అని చేతులు ముందుకు చాచింది. నా బిడ్డ ఎక్కడా అని అరుస్తుంది. నేను భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా అరిచాను. కళ్ళు తెరిచేసరికి ఆ రూపం కనిపించలేదు. కానీ వార్డులో మట్టి వాసనతో పాటు తాజా రక్తం వాసన ఘాటుగా వస్తుంది. నేను ప్రాణభయంతో అక్కడి నుండి పరుగు తీసి మార్చరీకి వచ్చాను. కానీ అక్కడ వాచ్మెన్ లేడు. మార్చరీ రూమ్ లోపలికి వెళ్ళాడేమో అని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళా. వాచ్మెన్ను పిలుస్తుంటే పక్కనే ఉన్న ఒక డెడ్ బాడీ పైకి లేచి, నా బిడ్డ ఎక్కడా అని అడిగింది. నేను భయంతో బయటికి వచ్చేసి నా కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. 1 మంత్ లాంగ్ లీవ్ తీసుకున్నా. ఆ రాత్రి జరిగింది తలుచుకుంటుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఆ హాస్పిటల్లో జాబ్ రిజైన్ చేద్దామని అనుకుంటున్నా. అలా 1 మంత్ గడిచింది. నా లీవ్స్ అయిపోయాక హాస్పిటల్కి వెళ్ళాను. నా స్టాఫ్ నన్ను చూసి, ఆ రాత్రి ఏమైంది మేడం, మీకేమైనా కనిపించిందా, ఇన్ని రోజులు లీవ్ ఎందుకు పెట్టారు, చెప్పండి మేడం అంటూ అడుగుతున్నారు. నేను వారికి ఏమీ చెప్పలేదు. హెల్త్ బాగాలేక లీవ్ పెట్టా అని చెప్పాను.
ఇప్పుడు ఆ వార్డును ఐసీయూ రూమ్గా మార్చారు. నా కొలీగ్ అయిన దామిని ఆ ఐసీయూలో వర్క్ చేస్తుంది. ఒకరోజు దామిని నా దగ్గరకు వచ్చి, ఐసీయూలో కోలుకుంటున్న పేషెంట్స్ అకస్మాత్తుగా వివరించలేని విధంగా చనిపోతున్నారు. వారు చనిపోయిన సమయంలో వైద్య పరికరాలు పనిచేయడం ఆగిపోతున్నాయి. వాళ్ళ శరీరాలపై ఎవరో గీరినట్టు గీతలు, పీకను నులిపినట్టు గుర్తులు కనిపిస్తున్నాయి. నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు పేషెంట్స్ బెడ్ పక్కన ఒక నల్లటి నీడ నిలబడి ఉండడం, ఒక్క క్షణం కనిపించి మరుక్షణం మాయమైపోతున్నాయి అని దామిని చెప్పింది. ఆ మాటలకు నాకు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన కళ్ళ ముందు కదులుతుంది. ఆ నైట్ జరిగిన విషయాన్ని దామినికి చెప్పాను. దాంతో దామిని, అంటే ఈ పేషెంట్స్ డెత్స్ వెనక, ఆ ప్రెగ్నెంట్ లేడీ వెనక ఏదో లింక్ ఉంది, మనం తెలుసుకోవాలని అంది. వెంటనే స్టాఫ్ అందరినీ పిలిచాము. జరిగిందంతా చెప్పాము. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని అడిగాము. వాళ్ళలో ఒక సీనియర్ నర్సు మాట్లాడుతూ, 6 నెలల కిందట ఆ పాత డెలివరీ వార్డుకు ఒక యాక్సిడెంట్ అయిన నెలలు నిండిన ప్రెగ్నెంట్ లేడీని తీసుకువచ్చారు. ఆమెకు తీవ్రంగా గాయాలవ్వడంతో కడుపులో బిడ్డతో పాటు తను కూడా చనిపోయింది. ఆ రోజు నుంచి ఆ వార్డులో డెలివరీ అయిన ప్రతి ఒక్కరి బేబీస్ చనిపోతున్నాయి. దాంతో ఆ వార్డును మూసేశారు. ఇప్పుడు ఈ ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కూడా ఆ ప్రెగ్నెంట్ లేడీ నివసించిన కాలనీ వారే అని ఆ నర్సు చెప్పింది. మేమిద్దరం ఆ కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ ప్రెగ్నెంట్ లేడీ, ఐసీయూలో చనిపోయిన పేషెంట్స్ అందరూ ఒక్క ఫ్యామిలీ వారే అని తెలిసింది. ప్రెగ్నెంట్ లేడీ యొక్క భర్త చనిపోవడంతో ఆమెను చిత్రహింసలు పెట్టేవారని, తన భర్త ఆస్తిని వాళ్లకు రాసి ఇవ్వమని అడిగేవారని, ఆమె నిరాకరించడంతో ఆమెను కారుతో యాక్సిడెంట్ చేశారు. ఆ కాలనీలో కొంతమంది కొన ఊపిరితో ఉన్న ఆమెను ఈ హాస్పిటల్కి తీసుకువచ్చారు. కానీ ఆమె చనిపోయింది. ఆమె చనిపోతూ, నా చావుకు కారణమైన వాళ్లను ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ ప్రాణాలు విడిచింది అని ఆ కాలనీ వాళ్ళు మాతో చెప్పారు. అలాగే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కూడా ఆ ప్రెగ్నెంట్ లేడీ ఫ్యామిలీ వారే అని, వాళ్ళంతా ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దీంతో మేమిద్దరం భయపడి ఒక మసీదు బాబాని తీసుకొని హాస్పిటల్కి వచ్చాము. ఆ ఐసీయూలోకి వచ్చిన బాబా కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివాడు. కళ్ళు తెరచి, ఈ ఆత్మ పగతో ప్రతీకారంతో ఎదురు చూస్తూ ఉంది. వీళ్ళందరినీ చంపింది ఈ ఆత్మనే. ఆమె డెడ్ బాడీని పూర్తిగా దహనం చెయ్యలేదు. తనను చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవడానికి తను ఒక దుష్ట ఆత్మగా మారింది అని చెప్పి మమ్మల్ని బయటికి వెళ్ళమన్నాడు. మేము కూడా బయటికి వచ్చేసాం. బాబా ఒక్కడే లోపల ఏదో పూజ చేసి బయటకు వచ్చి ఆ ఐసీయూ రూమ్ను కొన్ని బంధనాలు వేసి క్లోజ్ చేశాడు. అప్పటి నుంచి హాస్పిటల్లో అంతా బాగానే సాగుతుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆత్మ ఇంకా ఎవ్వరిని భయపెట్టలేదు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.